నువ్వు ముందు డాబా మీదకి వెళ్ళిపో, అమ్మ నేను మేనేజ్ చేస్తాను. నేను వెంటనే హాస్టల్కి వెళ్ళాలి. అక్కడ ఇంకొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అబ్బా తర్వాత చూసుకోవచ్చు, ముందు నువ్వు డాబా మీదకి వెళ్ళు. వెళ్ళు. అది కాదు. వెళ్ళు. అయ్యో ఇక్కడేం చేస్తున్నావే? పెళ్లి కాకుండా ఇంకెవరన్నా వచ్చారేమోనని చూస్తున్నానమ్మా. అది అశ్విన్ గదిలో ఉండుంటుంది. ఆనంది బట్టలు అన్నయ్య గదిలోనే ఉన్నాయి. ఇప్పుడు అవి గాని చూసిందా, అమ్మో ఎలాగైనా అమ్మను ఆపాలి. మా ఆనందికి ఫోన్ చేయమన్నాను కదమ్మా, చేశారా? చెప్పాం అంకుల్, రావడం కుదరదు, అయినా ప్రయత్నిస్తాను అంది. హైదరాబాదు నాకు కొత్త కదమ్మా, తను నాతో వస్తే బాగుంటుందని. వచ్చారా పల్లెటూరు దాని తండ్రి గారు? రండి రండి, మీకోసమే వెయిటింగ్. ఇప్పుడుంటుంది అసలు డ్రామా. అంకుల్ అంకుల్ ఇప్పుడైనా రావడం? అవునమ్మా, ఎలా ఉన్నావమ్మా? నాకే సూపర్ గా ఉన్నాను. మీరేం తీసుకుంటారు, కాఫీనా టీనా? అవేం వద్దమ్మా. ఏంటి అంకుల్, ఆనంది లేదని మొహమాట పడుతున్నారా? నేను మాత్రం మీ కూతురు లాంటి దాన్ని కాదా ఏంటి? కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా ఏం కావాలన్నా అడగండి. నాకు ఒకే ఒక సాయం చేయాలమ్మా. చెప్పండి అంకుల్. నేను ఒక గుడికెళ్ళాలి, మా ఆనందిని కూడా నాతో పాటు తీసుకెళ్ళాలి. ఆనంద్కి ఒక్కరోజు కంపెనీలో సెలవిస్తావమ్మా? ఏంటి, ఆనంది కంపెనీకి వెళ్ళిందా? ఈ మాట మీతో ఎవరు చెప్పారు అంకుల్? సెక్యూరిటీతో పాటు వీళ్ళు కూడా చెప్పారమ్మా. ఓహో, వీళ్ళు కూడా అలాగే చెప్పారా? అవునమ్మా. ఏమైంది? మీరుండండి అంకుల్. గాయత్రి, అంకుల్తో అబద్ధం ఎందుకు చెప్పారు? పాపం అంకుల్ మొహం చూడండి. ఈ మొహం చూస్తే ఎవరికైనా అబద్ధం చెప్పాలనిపిస్తుందా? మిత్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అంత దూరం నుంచి తన కూతుర్ని చూడాలని వచ్చిన ఒక తండ్రికి మీరు అబద్ధం చెప్పడం ఒక తప్పు. నిజం చెప్పమంటే నా మీదిలా ఎగరడం మరో తప్పు. బ్యాడ్, వెరీ బ్యాడ్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. మాకు తెలుసులే కానీ నువ్వు వెళ్ళు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. అసలు మా ఆనంద్ ఎక్కడుందో చెప్పండి అమ్మా. చెప్తాను అంకుల్, కానీ మేము చెప్పేదానికన్నా చెప్పేవాళ్ళు చెప్తేనే మీరు నమ్ముతారు. ఏ మిత్ర, ఏం చేస్తున్నావు? ఆగండి, ఎందుకు కంగారు పడతారు? చెప్పేవాళ్ళని తీసుకొస్తానుగా, మీరుండండి అంకుల్. ఏంటి ఇది? ఏం చేయబోతుంది? ఎన్ని రోజులు మన ఫ్రెండ్షిప్ ని విడదీసి ఇప్పుడు ఆనంది ఫ్యామిలీని విడగొట్టడానికి ప్లాన్ చేస్తుంది. చెప్పండి అమ్మా, మా ఆనంద్ ఎక్కడుంది? అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. ఇక్కడెవరుంటారు? నాకు తెలుసులేవే, నువ్వు తప్పుకో. అమ్మా, అన్నయ్య లేని టైంలో వాడి గదిని వెతకడం వాడిని అవమానించినట్టు అవుతుంది. ఈ విషయం వాడికి తెలిస్తే ఎంత బాధపడతాడు. అమ్మా నువ్వు మాట్లాడుకో. ఇదేంటే ఏంటే ఏంటే ఇది? మంచం కిందకి ఎలా వచ్చింది? ఈ ఇంట్లో జరుగుతున్న మొత్తం నీకు తెలుసు కదా? లేదమ్మా, నాకేం తెలియదు. నాకు అనుమానం వచ్చిన ప్రతిసారి అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు కదా. ఆనంది, అయ్యో, ఏ ఆనంది, ఎక్కడున్నావే? అమ్మా, ఒసే ఆనంది, అమ్మా ఎక్కడున్నావే? అమ్మా, బయటికి. అమ్మా, ఈ బ్యాగ్ అన్నయ్య రూమ్ లోకి ఎలా వచ్చిందో నిజంగానే నాకు తెలియదమ్మా. ఆనంది మన ఇంట్లో లేదు.
ఈ మధ్య అస్తమానం మేడ మీదకి కిందకి తిరుగుతున్నాడు. అంటే మేడ మీద దాచారా? నేను ఇన్ని చెప్తున్నా కూడా నువ్వు అలా అనుమానిస్తే ఎలా అమ్మా? అన్నయ్య రానివ్వు, ఇంత తొందరపడతావెందుకు? ఏ ఈలోపు ఆనందిని బయటికి పంపించేద్దామనా? నిజం చెప్పు, ఎక్కడే అది? అమ్మా నువ్వే చూసావు కదా, ఎక్కడా లేదు. ఇంటి లోపల లేదు, పైనుండొచ్చు కదా. అమ్మా డాబా మీద ఎందుకుంటుంది? చూస్తానే కదా తెలిసేది. వదిలు. అమ్మా అమ్మా అమ్మ డాబా మీదకి వెళ్తోంది. అక్కడే కాని ఆనంది ఉంటే, అమ్మ ఆనందిని చూస్తే ఇంకంతే. అమ్మా అమ్మా అమ్మ నేను చెప్పేది అమ్మా. అమ్మా అమ్మా నాన్నకి నిజం తెలిసిపోయి ఉంటుందా? వార్డెన్ మేడం గారు చెప్పేసి ఉంటారా? నేను వెళ్ళాలి. ఎలా? అమ్మా అమ్మా అసలు ఇక్కడి నుండి ఎలా బయటపడాలి? ఎలాగైనా వెళ్ళాల్సిందే. అయ్యో, అశ్విన్ వాళ్ళ అమ్మగారు వస్తున్నారే. నేను దొరికిపోయాను. ఏం చేయాలి ఇప్పుడు? భగవంతుడా, ఇక లాభం లేదు, దొరికిపోతాను. ఒసే ఆనంది, ఆనంది, ఒసే ఆనంది, ఎక్కడున్నావే? ఆనంది ఇక్కడ లేదని చెప్తే విన్నావా? అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అమ్మా ఆనంది ఇక్కడ లేదు కదా. రామ్మ కిందకి వెళ్దాం, బాగా ఎండగా ఉంది.